ఎన్ బ్రాండ్స్ నాణ్యమైన మద్యం బ్రాండ్స్ అనుకుంటున్నారా? లేకుంటే నారావారి మద్యం బ్రాండ్స్ అనుకుంటున్నారా? అది కాకపోతే నకిలీ బ్రాండ్స్ అనుకుంటున్నారా? మీరు ఏదైనా అనుకోండి, ప్రాబ్లం లేదు. కానీ అది తాగారో చస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని మరి నకిలీ బ్రాండ్స్ తయారు చేస్తున్నారు. ఒరిజినల్ మద్యంలో నకిలీ నోటు కలిసిపోయినట్టుగా ప్రతి 3 క్వార్టర్ బాటిళ్లలో ఒక నకిలీ బ్రాండ్ క్వార్టర్ బాటిల్ కలిపేసి అమ్మేస్తున్నారు. రూపాయి 2 రూపాయలు కాదు సార్, ఇప్పటికే 5,280 కోట్ల రూపాయల వ్యాపారం చేసేశారు. మద్యం పాలసీతో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని నకిలీ మద్యం రూపంలో అడ్డదారిలో తన్నుకుపోతున్నారు. మీ కిడ్నీలు ఏమైపోయినా వాళ్లకు పట్టదు, మీ లివర్ పాడైపోయినా వాళ్లకు పట్టదు, మీ నరాలు చిట్లిపోయినా వాళ్లకు పట్టదు, మీ గుండె ఆగిపోయినా వాళ్లకు పట్టదు. వాళ్లకు కావాల్సింది అక్రమ సంపాదన. రాష్ట్ర వ్యాప్తంగా బయటపడుతున్న ఒక్కో నకిలీ మద్యం ప్లాంట్ ఒక్కో కథ చెబుతోంది. మొన్న మొలకల చెరువులో 30 లక్షల రూపాయలు విలువ చేసే నకిలీ సరుకు బయటపడింది. ఈరోజు ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం ప్లాంట్ బయటపడింది. మొలకల చెరువు కేసులో A1గా ఉన్న జనార్దన్ రావుకు సంబంధించిన మరో డంపు బయట పడటంతో దీని వెనుక పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయన్న అనుమానం కలుగుతోంది. ఇక తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, అడ్డంగా దొరికిన కట్టా సురేంద్ర నాయుడు ఇద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఈ కేసు నుంచి బయటపడిపోదామని తండ్రి కొడుకులు ప్లాన్ చేసుకున్నట్టున్నారు. ములకల చెరువులో తీగలాగితే కరకట్టలో డొంక కదులుతోంది. ములకల చెరువులో దొరికిన డైరీలో అతి ముఖ్య నేతల పేర్లు ఉన్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయి. ములకల చెరువులోనే రోజుకు 30 లక్షల రూపాయల అక్రమ మద్యం వ్యాపారం జరిగితే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది కాలంగా జరిగిన దందా ఎంత? 1000 కోట్ల స్కామ్ దేశాన్ని కుదిపేయనుందా? వీటితో పాటు ఓ 10 ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, బాబు కొత్తగా తెచ్చిన బ్రాండ్లే నకిలీ చేసి అమ్ముతున్నారా? ఇది చాలా ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. ఎన్నికలు అయిపోగానే అధికారం రాగానే మళ్ళీ ఊదరగొట్టారు. కొన్ని బ్రాండ్లు పేర్లు చెప్పారు. ఏమున్నాయో చూడండి. ఏసీ బ్లాక్, ఓల్డ్ అడ్మిరల్, కేరళ మాల్ట్, సుమో, SPY 999. ఇవి కొత్త కొత్త బ్రాండ్లు. గతంలో కూడా ఇచ్చారు కదా కొత్త బ్రాండ్లు, అద్భుతమైనటువంటి బ్రాండ్లు. మళ్ళీ వాటన్నింటినీ వైఎస్ఆర్సీపీ మీదకు, జగన్ మీదకు తోసేయడంలో చాలా సక్సెస్ అయ్యారనుకోండి. నెక్స్ట్ అధికారంలోకి రాగానే చిత్ర విచిత్రమైన బ్రాండ్లకు అనుమతినిచ్చింది బాబు గారే. అవే బ్రాండ్ల పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నకిలీ మద్యం పంపిణీ జరుగుతోంది. లేబుళ్లు తయారు చేసి, మూతలు తయారు చేసి, నీళ్లు నింపేసి మొత్తం ఇవే ఏసీ బ్లాక్ అంట, ఓల్డ్ అడ్మిరల్, కేరళ మాల్ట్, సుమో, SPY 999, ఇంకా ఉంది కేరళ అయిపోయిందా, ఈ కర్ణాటక బెంగళూరు కూడా ఉంది ఒకటి. ఆ పేర్లు కూడా మనం చెప్పలేం. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం. అవే బ్రాండ్లు ఇప్పుడు అక్కడ ఉన్నాయి చూడండి. బ్రాండ్లు చాలా బ్రాండ్లు ఉన్నాయి. షార్ట్, ఇంకా ఏదో బెంగళూరు బ్రాందీ అంట, కేరళ మాల్ట్ అట. ఆ పేర్లన్నీ చూసుకోండి ఒకసారి. ఆ బ్రాండ్లే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి చిత్ర విచిత్రమైనటువంటి బ్రాండ్లు. అవన్నీ కూడా ఇప్పుడు నకిలీ రూపంలో తయారు చేసి స్టిక్కర్స్, లేబుల్స్ అంటించేసి అమ్మేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఒరిజినల్ బ్రాండ్లను తలదన్నేలా నకిలీ మద్యం తయారీ ఎలా సాధ్యం అవుతుంది సార్? ఒరిజినల్ అనుకుని తాగేస్తున్నారు కదా అందరూ. ఇప్పటికి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5,280 కోట్ల రూపాయల నకిలీ మద్యాన్ని తాగేశారు కదా. ఎలా సాధ్యమైంది నకిలీ మద్యం అంత చక్కగా ఒరిజినల్ పోలి ఉండేటట్టు ఎలా చేయగలిగారంటే సింపుల్. చాలా అద్భుతమైనటువంటి ఫ్యాక్టరీలు పెట్టుబడుల రూపంలో మన రాష్ట్రానికి వస్తున్నాయి. అందులో భాగంగా ప్రతి క్వార్టర్ బాటిల్లో నీళ్లు, కలర్, ఫ్లేవర్ మిక్సింగ్, పర్సంటేజీతో సంబంధం లేకుండా డైరెక్ట్గా స్పిరిట్ మిక్సింగ్, ఒరిజినల్ బ్రాండ్లను పోలిన లేబుళ్ళు, మూతలతో సీల్. అయిపోయింది, పని తయారైపోయింది. మీరు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ రెడీగా ఉన్నట్టే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ములకల చెరువు ప్లాంట్లో రోజుకు ఎంత నకిలీ మద్యం తయారవుతుంది? నకిలీ మద్యం తయారైందంటే ఎక్కడైనా పట్టుకుంటే ఏదో కొంత అని అనుకుంటే పొరపాటే. దేశమే ఆశ్చర్యపోయేలా, భారతదేశము, తెలుగుదేశం కూడా, ఈ తెలుగుదేశం కూడా ఆశ్చర్యపోతోంది. ఇంత పెద్ద నెట్వర్క్ నడుపుతున్నటువంటి నాయకులు కరకట్ట దగ్గర ఉన్నారని తెలుగుదేశమే ఆశ్చర్యపోతోంది. ఒకసారి చూడండి, ఒక రోజులో 30,000 నకిలీ క్వార్టర్ బాటిల్ తయారవుతాయి ఇక్కడ. ఒక్క రోజులో
30,000 క్వార్టర్ బాటిళ్ళు ఒకే ఒక్క ప్లాంట్ మొలకల చెరువు అనేటటువంటి చిన్న ఊరు నుంచి ఒక్కో బాటిల్ 110 నుంచి 130 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే నెలకు 30 లక్షలు, ఏడాదికి 100 కోట్లు పైమాటే. రూపాయి 2 రూపాయల వ్యాపారం కాదు అక్కడ జరుగుతున్నది. ఏడాదికి 100 కోట్ల రూపాయల పైబడినటువంటి ఆదాయాన్ని వీళ్ళు అక్రమ మార్గంలో, అక్రమ నకిలీ మద్యం వ్యాపారంలో సంపాదిస్తున్నారు. ఒక్క మొలకల చెరువు ప్లాంట్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంపాదిస్తున్నారో కూడా చూద్దాం. నెక్స్ట్, బెల్ట్ షాపులతో పాటు వైన్ షాపులకు నకిలీ మద్యం సరఫరా చేశారా? ఒక మొలకల చెరువు అన్నమయ్య జిల్లా కాదు సార్ ఇది. ఎక్కడెక్కడ జరిగిందో చూడండి. అన్నమయ్య జిల్లాతో పాటు రాయలసీమ మొత్తం నకిలీ మద్యమే. వైన్ షాపులు అంటే ఇక్కడ తయారైంది, ఇంకా ఉన్నాయి షాపులు, మన ప్లాంట్లు, అవి కూడా చూద్దాం. వైన్ షాపులు, బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా సరఫరా. ఒక్క తంబళ్లపల్లె పరిధిలో 1000 బెల్ట్ షాపులు ఉన్నాయంట. 1000 బెల్ట్ షాపులు, ఆలోచించుకోండి. 1000 బెల్ట్ షాపులకు ప్రతి బెల్ట్ షాపులో ఈ నకిలీ మద్యం, అన్ని బ్రాండ్లు, మీరు ఏ బ్రాండ్ కొన్నా అది నకిలీనే. మీరు వైన్ షాప్కి వెళ్ళి కొంటే అక్కడ ప్రతి 3 క్వార్టర్ బాటిళ్లలో ఒకటి నకిలీనే. ఒక్క తంబళ్లపల్లె పరిధిలోనే 1000కి పైగా ఉన్నాయి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 5. రాష్ట్రమంతా ఎన్ని వేల కోట్ల రూపాయల నకిలీ మద్యం స్కామ్ జరిగింది? చాలా ఇంపార్టెంట్ ఇది. బాగా జాగ్రత్తగా వినండి, విని తెలుసుకోండి. మీ కిడ్నీకి, మీ లివర్కి, మీ గుండెకు, మీ నరాలకు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏం జరిగిందనేది మీ కిడ్నీకి చెప్పుకోండి, మీ లివర్కి చెప్పుకోండి, మీ నరాలకు చెప్పుకోండి, మీ గుండెకు చెప్పుకోండి ఏం జరిగిందనేది. 2024-25లో 4.26 కోట్ల IML మద్యం కేసులు విక్రయం జరిగింది. ఇందులో 70% క్వార్టర్ బాటిల్లే ఉంటాయి. 4.26 కోట్ల మద్యం కేసులు కదా, ఇందులో 70% అంటే 2.98 కోట్ల కేసుల్లో క్వార్టర్ బాటిల్ విక్రయించారు. ఒక్కో కేసులో 48 క్వార్టర్ బాటిళ్లు ఉంటాయి. దీన్ని బట్టి ఏడాదిలో 143 కోట్ల క్వార్టర్ బాటిళ్లు విక్రయించారు. అంటే క్వార్టర్ బాటిళ్లలో 3వ వంతులో ఒకటి కల్తీ చేసినట్టుగా తేలుతోంది. ఈ లెక్క ప్రకారం దాదాపు 48 కోట్ల క్వార్టర్ బాటిళ్ల మేర కల్తీ మద్యం విక్రయించారు. ఒక్కో క్వార్టర్ బాటిల్ 110 రూపాయలకు విక్రయించారు. అంటే ఏడాదిలో 5,280 కోట్ల విలువైన కల్తీ మద్యం మీకు తాగించేశారు. 5,280 కోట్ల రూపాయల కల్తీ మద్యం తాగారు మీరందరూ. మీరు తాగింది ఒరిజినల్ కాదు, మీరు అనుకున్న ఒరిజినల్ బ్రాండ్ మీరు తాగనే లేదు. అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళండి, డయాగ్నిక్ సెంటర్లకు వెళ్ళండి. అక్కడికి వెళ్ళి టెస్టులు చేయించుకోండి. మీ కిడ్నీ, మీ లివరు, మీ హార్టు, మీ నరాలు ఏమాత్రం ఎలా ఉన్నాయని. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 6. ఎవరి జయచంద్రారెడ్డి చివరి నిమిషంలో టికెట్ ఎలా వచ్చింది? చాలా కీలకమైన వ్యక్తి జయచంద్రారెడ్డి. సౌత్ ఆఫ్రికాలో జయచంద్రారెడ్డికి మద్యం వ్యాపారాలు, ఇక్కడ కల్తీ మద్యం వ్యాపారంలో మహాముదురు. ఇక్కడ ఏంటంటే అసలు విషయం, మన ఈ కేసులో A1గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు, గురజాల టీడీపీ నాయకుడు ఇద్దరూ కలిసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ పేరును ప్రస్తావించి, ఇతనైతే మనకు లిక్కర్ ఎలా అమ్మాలి, ఏం చేస్తే అడ్డదారిలో సంపాదించవచ్చని ఒక పాలసీని చెప్పారని ఒక టాక్ ఇప్పుడు టీడీపీలో వినిపిస్తోంది. బాబును కలిసి మద్యం వ్యాపారంలో కిటికులు చెప్పాకే అతనికి టికెట్ వచ్చింది. చూసారా, సౌత్ ఆఫ్రికా ఎక్కడ, మన మొలకల చెరువు ఎక్కడ, నెట్వర్క్ చూసారా ఎంత బాగుందో. ఆఫ్రికా టు ఆంధ్రప్రదేశ్, అద్భుతమైనటువంటి వ్యాపారం. ఇక్కడ మొలకల చెరువులో తయారైంది, అక్కడికి ఆగిపోలేదు సార్, అది పక్క రాష్ట్రాలకు వెళుతోంది. అటు చెన్నైకి వెళ్తోంది, తమిళనాడుకి, ఇటు కర్ణాటక, బెంగళూరు, మొత్తం మనం తయారు చేసినటువంటి నకిలీ మద్యం బాటిల్ అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. లివర్ బాగుపడాలన్నా, కిడ్నీ బాగుపడాలన్నా, హార్ట్ బాగుపడాలన్నా, నరాలు బాగా ఉత్సాహంగా పనిచేయాలన్నా ఇవి తాగాల్సిందే. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 7. నకిలీ మద్యం ముఠా డైరీలో ముఖ్య నేతల పేర్లు ఉన్నాయా? ఒక రోజుకు మొలకల చెరువు ప్లాంట్లో 30 లక్షల రూపాయల నకిలీ మద్యం తయారవుతోంది అంటే 30 లక్షల రూపాయల నకిలీ మద్యం తయారవడం అంటే మామూలు విషయమా? ఇది చోటా మోటా నేతలతో 100 కోట్ల రూపాయల దందా అసాధ్యం.
ఇందులో ముఖ్య నేతలు ఉన్నారు. ఆ ముఖ్య నేతలు ములకల చెరువులో మనం తీగలాగితే కరకట్టలో వాళ్ళ డొంక గదులుతుంది. కట్టా సురేంద్ర, జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు వీళ్ళందరూ కూడా మన సీఎం గారికి అత్యంత సన్నిహితులు. ఆ ఫోటోలు కూడా మనం రోజు పేపర్లలో చూస్తున్నాం, నేను కూడా టీవీలో చూపించాను. అందరూ ఎంత చక్కగా వాళ్ళ ముగ్గురు మన చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో, మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారితో, అలాగే అమర్నాథ్ రెడ్డి గారితో వీళ్ళందరితో కలిసి ఎంత సన్నిహితంగా ఎంత ముద్దు ముచ్చటగా ఫోటోలు దిగారు మనమందరం చూసాం కదా. మరి కేవలం డైరీలో ఉన్నది లోకల్లో ఉన్నటువంటి చోటా మోటా లీడర్లా, లేకపోతే మొత్తం ముఖ్య నేతలందరికీ? ఎందుకంటే 5,280 కోట్ల రూపాయల స్కామ్ ఇది చోటా మోటా నేతలది కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 ఒకసారి చూడండి. నకిలీ మద్యం ప్లాంటు బెల్ట్ షాపులకు సరఫరా వ్యవస్థీకృతమైందా? ఇది కరెక్ట్. బాబు సీఎం కాగానే రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం తయారీ ప్లాంట్స్ ఏర్పడ్డాయి. పాల వ్యాన్లు అక్రమ మార్గాల్లో వైన్స్ బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నాయి. రాష్ట్ర పాల వ్యాన్లు చాలా మంచిది, ఇది గుర్తుపెట్టుకోండి. పాల వ్యాన్లు మన వ్యాపారం అంతా అక్కడే ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సెంటర్లో టీడీపీ నేతల కనుసన్నల్లో ప్లాంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఎత్తివేత వెనుక బాబు కల్తీ ప్లాన్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో గవర్నమెంటే మద్యం విక్రయాలు జరిపింది. అక్కడ స్కాన్ అయిన తర్వాతే ప్రతి మద్యం బాటిల్ అమ్మడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఇలా మొలకల చెరువు నకిలీ మద్యం అమ్మే అవకాశం లేదు. మొలకల చెరువు మద్యం కాదు సార్, గవర్నమెంట్ అమ్మినటువంటి మద్యం స్కాన్ చేసి మరీ అమ్ముతారు, ఛాన్సే లేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు తెలివిగా ఆ ప్రభుత్వ మద్యం దుకాణాలను నిలువునా పాతేసి తన వ్యవస్థను తాను తెచ్చుకున్నారు. ఎందుకు? సిండికేట్ కల్తీ దందా కోసమే ప్రభుత్వ దుకాణాలను ఎత్తివేసి వాటిని సమాధి చేసేశారు. లిక్కర్ అక్రమ కేసులు, వైఎస్ఆర్సీపీపై విష ప్రచారం కూడా అందులో భాగమే. మనమంతా అటువైపు చూస్తుంటే ఈ వైపు 5,280 కోట్ల రూపాయల నకిలీ మద్యం స్కామ్ మనం ఒక్క ఏడాదిలో చేసేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 10. ఎన్ బ్రాండ్స్కి విషానికి తేడా లేదా? తాగితే ఏమవుతుంది? సింపుల్. మీరు డైరెక్ట్గా స్పిరిట్ తాగితే, రోజు తాగితే ఏమవుతుంది సార్? డైరెక్ట్గా స్పిరిట్ తాగితే అవయవాలను దెబ్బతీస్తుంది. మీ కిడ్నీలు నలిపి, లివర్ను చిదిమి, నరాలు తెంచేస్తుంది. నెక్స్ట్ గుండెను దెబ్బతీస్తుంది, తొందరగా చావు తీసుకొస్తుంది. ఈ కిడ్నీలు నలిపి, లివర్ను చిదిమి, నరాలు తెంచేసి ఎందుకు ఇలా రాగం తీసి చెప్పాల్సి వస్తుందంటే, ఇదిగో మన రాధాకృష్ణ గారు రాసిన ఏడుపు గొట్టు వార్తలు ఇవి. జగన్మోహన్ రెడ్డి గారిది జే బ్రాండ్స్ అంటే అవి తాగితే కిడ్నీలు నలిపి, లివర్ను చిదిమి, నరాలు తెంచేశారని 2 నెలల క్రితం రాశారు. అసలైన వ్యాపారం ఎవరు చేస్తున్నారో ఈరోజు బయటపడిన తర్వాత కూడా రాయలేదు. ఇది ఎల్లో జర్నలిజం అంటే. హ్యాట్స్ ఆఫ్ చెప్పండి సార్ అందరూ వాళ్ళకి. ఒకసారి మొలకల చెరువు టు ఇబ్రహీంపట్నం ఒకసారి ఆ దృశ్యాలు చూపించేసి మనం డిబేట్లోకి వెళ్దాం. ఎస్, అద్భుతంగా ఉంది చూడండి ఒకసారి. మొలకల చెరువు టు ఇబ్రహీంపట్నం ఎంత బాగా, అక్కడ ఒక ప్లాంటు, ఇక్కడ ఒక డంపు మొత్తం ఇక్కడ కూడా ప్లాంట్ ఉంది, డంప్ ఏర్పాటు చేశారు. అక్కడ జనార్దన్ రావే, ఇక్కడ జనార్దన్ రావే. అక్కడ జయచంద్రారెడ్డి చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి. ఆయన మా తంబళ్లపల్లె టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడ కంటెస్ట్ చేశారు టీడీపీ తరపున. అద్భుతంగా టికెట్ తెచ్చుకున్నారు. ఎందుకంటే ఆయనకి లిక్కర్ పాలసీ బాగా తెలిసి ఇటువంటి వ్యాపారాలు ఎలా చేయొచ్చు అన్న దానిపైన బాగా తెలుసని ఆఫ్రికాలో టాక్, ఇక్కడ కాదు ఆఫ్రికా టాక్ అది. సో ఇది ఇబ్రహీంపట్నంలో. ఏం సార్ ఇది? క్లాసిక్ బ్లూ అంట. తాగేవాళ్ళు ఒక్కసారి చూడండి. రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అమ్మేటటువంటి ఈ సరుకు ఒక్కసారి చూడండి సార్. ఆ పేర్లు గీర్లు అన్నీ మీరే చదువుకోండి. మీరు ఏం తాగుతున్నారనేది మీకే అర్థమైపోతుంది. మీరు తాగుతున్నది ఒరిజినల్ బ్రాండ్స్ కాదు, నకిలీ మద్యం. ఈ నకిలీ మద్యం తాగి అదే ఒరిజినల్ బ్రాండ్స్ అని మీరు ఫీల్ అయిపోతూ ఉండొచ్చేమో. రోజుకు 30 లక్షల రూపాయల విలువ చేసే నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు ఆ మొలకల చెరువులో. ఇక్కడ ఎన్ని లక్షల రూపాయల విలువ చేసే నకిలీ మద్యం తయారు చేస్తున్నారో లెక్క తేలాల్సి ఉంది. ఎందుకంటే డంపు ఈరోజే బయటపడింది. ఇక చంద్రబాబు తెచ్చినటువంటి అతిపెద్ద భారీ పరిశ్రమలు ఇవన్నీ కూడా అని చెప్తూ ఉంటారు కదా. అతిపెద్ద భారీ పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వచ్చాయి. ఈ భారీ పరిశ్రమల్లో విపరీతమైనటువంటి పెట్టుబడులు వచ్చాయి. 3 షిఫ్టుల్లో కూడా ఇక్కడ నిరంతరాయంగా పని జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పని చేయటానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువకులకు చాలా బాగా కల్పించారు. ఇక్కడ పాల వ్యాన్ చూశారు కదా, పాల వ్యాన్లో తరలిస్తారు. సో డ్రైవర్ ఉద్యోగాలు వచ్చాయి.
ఆ బాక్సులు మోసే ఉద్యోగాలు వచ్చాయి. తరువాత వీటిని వైన్ షాపులకి అలాగే బెల్ట్ షాపులకి సరఫరా చేసే ఉద్యోగాలు చాలా వచ్చాయి. ఇవన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మనకు తీసుకొచ్చినటువంటి పెద్ద పెద్ద భారీ పరిశ్రమలు. ఆ భారీ పరిశ్రమల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, వాటికి అనుబంధంగా వచ్చినటువంటి పాల వ్యాన్ల సరఫరా పరిశ్రమలు, ఆ పరిశ్రమలకు వచ్చినటువంటి ఉద్యోగాలు, డ్రైవర్ ఉద్యోగాలు, ఇవన్నీ కూడా కొన్ని 5,280 కోట్ల రూపాయల వ్యాపారాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు తాగుతున్నటువంటి ఎన్ బ్రాండ్స్ అతి త్వరలో మీ ప్రాణాలు తీయబోతున్నాయా?